హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డ్వాక్రా గ్రూపులందరికీ సంబంధించి మహిళలకు మరొక శుభవార్త అయితే చెప్పారు చంద్రబాబు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. డ్వాక్రా మహిళలందరికీ కూడా చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఏపీలో స్వయం సహాయక సంఘాలు డ్వాక్రాను బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ ఉచితంగా కల్పించే దిశగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ జరిగినటువంటి సెర్ఫ్ మెప్మా సమీక్షలో చంద్రబాబు ఈ మేరకు అధికారులకు దీనిపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండింగ్ కోసం స్వయం అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. అంటే ఈ మధ్య కాలంలో అయితే కనుక చాలామంది ఈ కొత్త బిజినెస్లు అయితే కనుక స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వారి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే సొంతంగా కూడా చాలా రకాలుగా తయారు చేస్తున్నారు. ఫుడ్ బిజినెస్ అవ్వండి, లేదంటే మిగతా అవనివ్వండి, డ్రెస్ మెటీరియల్స్, స్టిచ్చింగ్ సంబంధించి ఇంకా రకరకాలుగా అయితే కనుక బర్త్డే గిఫ్ట్స్ అని చాలా రకాలు చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి ఇప్పుడైతే కనుక మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై చంద్రబాబు సమీక్షించారు. బ్రాండింగ్ కల్పించే ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను సీఎం పరిశీలించారు. అధికారులు ప్రతిపాదించిన 2 లోగోలను పరిశీలించిన సీఎం లోగో ఖరారుపై డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ ఆదేశించారు. మెజారిటీ అభిప్రాయం మేరకు స్వయం లోగో ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం తెలిపారు. స్థానికంగా ఉండే మార్కెట్లే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలాగా మహిళా ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలన్నారు. బ్రాండ్ పేరు, లోగో ఆకట్టుకునేలా ఉండాలన్నారు. బ్రాండ్ పేరు, లోగోతోనే కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలని, స్వయం సహాయక సంఘాల ద్వారా డ్వాక్రా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నారు కాబట్టి స్వయం అనే పేరు బాగుంటుందన్నారు. అదే తరహాలో లోగో డిజైన్ కూడా ఉండాలంటూ సీఎం సూచించారు. సో త్వరలోనే మీరు తయారు చేసే ప్రోడక్ట్లు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ బ్రాండ్ ద్వారా మీరైతే సేల్ చేసుకోవచ్చు.